జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును ఎంబీఓ మాధవరెడ్డి సందర్శించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులో చదువుతో పాటు చిత్రలేఖనం, కంప్యూటర్ విద్య, ఇండోర్ గేమ్స్ నేర్పడం అభినందనీయమని, దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు. పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న కళల్ని వెలికితీయడానికి సమ్మర్ క్యాంపు ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్ అంతా కంప్యూటర్తో ముడిపడి ఉందని, అందుకే ప్రాథమిక దశ నుండే కంప్యూటర్ పాఠాలు నేర్పుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నేతి శంకర్, ఉపాధ్యాయులు వి నరేందర్, వాలంటీర్ శ్రీమతి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఐదు పాఠశాలల్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబడుతున్నాయి. వాటిల్లో ఇటిక్యాల, ఈగుల్, మినిగడప, జగదేవపూర్ మరియు కొండాపూర్ పాఠశాలలో ఈ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. 23వ తేదీ 24వ తేదీ నుంచే ఈ పిల్లలందరికీ కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి గ్రామాల్లో విశేషమైనటువంటి ప్రచారాన్ని కల్పించి కరపత్రాల ద్వారా తల్లిదండ్రులను కలిసి కూడా స్వయంగా ఉపాధ్యాయులంతా కూడా తెలియజేయబడింది. అందుకు మంచి స్పందన వచ్చింది. ఈ గ్రామాలలో పిల్లలు పొద్దున్నే 8 గంటలకు వచ్చి వాళ్ళు రోజులాగా స్కూల్ కాకుండా స్కూల్కి వస్తే మామూలుగా బుక్స్ బ్యాగ్ అన్నీ మోసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. అది జస్ట్ ఒక నోట్ బుక్స్ వాళ్ళు ఆ ప్లే మెటీరియల్కి సంబంధించి కూడా కొన్ని వాటర్ పడుతూ వస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి డైలీ ఒక యాక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా కొంత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాథమికమైనటువంటి గణిత భావనలు, అదేవిధంగా భాషలో కొంచెం మంచి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పడంతో పాటు ఆటలు, రోజువారీ ఈ ఉపయోగించేటువంటి వస్తువులతో ఉంచే ఆటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే ఆటలు, నాలెడ్జ్ పెంచేటువంటి ఆటలు, అదేవిధంగా డ్రాయింగ్, యోగా లాంటి కార్యక్రమాలు కూడా ఈ శిక్షణ శిబిరాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా వంతుల వారీగా వస్తూ స్థానికంగా ఉన్నటువంటి వనరులను కూడా ఉపయోగించుకుంటూ ఇది సక్సెస్ చేస్తున్నారు. ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక్కడ ఇటిక్యాల పాఠశాలలో శంకర్ సార్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఈగుల్ పాఠశాల హెచ్ఎం గోపికల మేడం, శ్యామల నడపలు జరుగుతుంది. ఇలా అందరూ కూడా డాక్టర్ శ్యామ్ సుందర్ సార్, తర్వాత కొల్లాపూర్ లక్ష్మీ మేడం, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపాధ్యాయ బృందం యొక్క సహకారం తీసుకుని ముందు ప్లాన్ తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి సఫలమవుతున్నాయి. దీనికి ఆకర్షితులై వేరే పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఇక్కడికి ఈ సమ్మర్ క్యాంప్ రాగలుగుతున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ వెల్ గుడ్. అదేవిధంగా వేరే పిల్లలందరూ కూడా ఇంకా సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎండలో తిరగకుండా, ఇబ్బంది పడకుండా పిల్లలందరూ కూడా దీనికి వస్తే బాగుంటుంది. ఇది ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇది నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు.